కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో 8 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు సమాచారం. వీరిలో టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మ, పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ, వజ్రకొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ, మందసాకు చెందిన రాజేశ్వరి, బృందావతి, నందిగామ మండలానికి చెందిన యశోదమ్మ, సోంపేటకు చెందిన నిఖిల్, పలాసాకు చెందిన అమ్ముడమ్మ మృతి చెందిన వారిలో ఉన్నట్లు గుర్తించారు. రూప అనే మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆమె వివరాలు ఇంకా అధికారులు ప్రకటించాల్సి ఉంది. ఏకాదశి వ్రతంలో భాగంగా ఈరోజు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, అలాగే మంత్రి నారా లోకేష్ సంఘటనా స్థానాన్ని పరిశీలించి బాధితుల్ని ఓదార్చారు. వారిని ఆదుకుంటామని, మెరుగైన వైద్య సదుపాయాలు అందజేస్తామని తెలియజేశారు. ఈ తొక్కిసలాటపై దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అనుకోకుండా భక్తులు రావడమే ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు కూడా చెబుతున్నారు. తిరుమలలో దర్శనము కష్టమైందనే భావనతో 4 ఏళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని హరిముకుందు పండా అనే భక్తుడు ధర్మకర్తగా ఉంటూ ఈ ఆలయాన్ని 12 ఎకరాల సొంత భూమిలో నిర్మించినట్లు చెబుతున్నారు. ఆలయం మంచి ప్రఖ్యాతి అనతి కాలంలోనే సంపాదించుకుంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు 20 కోట్లు ఖర్చు చేశారు. కొత్తగా నిర్మించిన ఈ ఆలయంలో ఈ ఏడాది మే నుంచి దర్శనాలు ప్రారంభమైనాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్తీక మాసంలో జరుగుతున్న ఏకాదశి నోముల వ్రతాన్ని ఘనంగా చేసుకోవాలనే ఆతృతతో భక్తులు భారీగా వచ్చేశారు. ధర్మకర్త హరిముకుందు పండా కూడా ఆలయంలోనే ఉంటారని భక్తులు చెబుతున్నారు. 2000 మంది వరకు భక్తులు రావచ్చని నిర్వాహకులు అంచనా వేయగా 15,000 మంది భక్తులు రావడంతో ఈ దుర్ఘటన జరిగిందని, అక్కడ రైలింగ్ ఊడిపోవడంతో భారీగా తొక్కిసలాట జరిగిపోయి పలువురు మహిళలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో దాదాపుగా అందరూ మహిళలే కావడం విచారకరంగా ఉంది. దేవుని దగ్గర ముక్తి మార్గంలో పూజలు చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్లాలన్న ఆ మహిళలు పరలోకాలకు వెళ్ళిపోవడం తీవ్రంగా కలిచివేస్తోంది. అధికార యంత్రాంగం సహాయ చర్యలు పటిష్టంగానే చేపట్టినా అంతకుముందు భక్తులను అదుపు చేసేందుకు సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.